ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి సత్తా చాటేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి పలు జాబితాలను విడుదల చేసిన వైసీపీ మిగిలిన అభ్యర్థుల విషయంలో తుది కసరత్తు కొనసాగిస్తుంది. రాజకీయ పార్టీల గెలుపోటములను కూడా సోషల్ మీడియా ప్రభావితం చేసే స్థాయికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో సోషల్ మీడియాపై అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ సోషల్ మీడియాను పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రత్యర్థుల ఫేక్ ప్రచారాలకు చెక్ పెట్టబోతున్నారు. ఏపీలో మొదలైన ఎన్నికల వేడి, ఎన్నికలకు సిద్ధమైన పార్టీలు, కసరత్తు మొదలుపెట్టిన ఈసీ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై వైసీపీ అలర్ట్, సంక్షేమాన్ని అస్త్రంగా భావిస్తున్న సీఎం జగన్, గడప గడపను టచ్ చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధమైంది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు పనడంలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార పార్టీ తీవ్రమైన స్థాయిలో కసరత్తు చేస్తోంది. సర్వేల పేరుతో వెలువడుతున్న కొన్ని ఫలితాలు, సోషల్ మీడియాలను అధికార పార్టీ ప్రభావం తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులతో తరచూ చర్చిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఇచ్చిన ఉద్యోగాలు తదితర అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా టీం అదే పనిలో ఉంది. మరోవైపు పార్టీ నేతలు కూడా గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలకు తోడు 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం, రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు, ప్రతి జిల్లాలో దిశా పిఎస్లు ఏర్పాటు చేయడం, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలలో సిబిఎస్ సిలబస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐబీ విధానం, వినూత్న పద్ధతుల ద్వారా విద్యాబోధన సులభతరం, 3,367 కోట్ల రూపాయలతో 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు, జగనన్న గోరుముద్దు కోసం 1910 కోట్ల రూపాయల ఖర్చు తదితర అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచకపోతే ప్రమాదం పొంచి ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు, నాయకత్వ ప్రతిష్టతపై దృష్టి సారించిన వైసీపీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలతో ప్రజల్లో కలుస్తున్నారు. ప్రధానంగా విద్యా వైద్య రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై దృష్టి సారించారు. పూర్ణ పోషకం పథకం ద్వారా గర్భిణీలకు మేలు, 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా 9,52,925 ట్యాబ్స్, 11,901 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా దీవెన, 4,267 కోట్ల రూపాయలతో జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు 52 లక్షల మందికి లబ్ధి, డ్రాప్అవుట్ శాతం 20.37% నుంచి 6.62% తగ్గింపు, విదేశీ విద్యా దీవెన కింద 1858 మందికి ప్రయోజనం చేకూరినట్లు, ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం అందించామని చెబుతున్నారు వైసీపీ. ఇక వైద్య రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేయడంపై దృష్టి సారించారు వైసీపీ నేతలు. బోధన ఆసుపత్రులకు 16,852 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతూనే నిర్విరామంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు 25 లక్షల రూపాయలకు, ఆరోగ్యశ్రీ పరిధిలో వ్యాధులు 3,257కు పెంపు, 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91 లక్షల మందికి లబ్ధి, కిడ్నీ
కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం, కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత గతంలో పెట్టిన డిమాండ్లో ఒకటైన పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు, 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకం తదితర అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వ్యవసాయం, విద్యుత్, ఉపాధి తదితర రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను, బీసీలకు 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ సంక్షేమం కోసం 71,170 కోట్లను వెచ్చించినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. చేసిన పనులు చెప్పుకోవడం ద్వారా పార్టీ మైలేజీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మరి వారి కష్టం ఎంతవరకు ఫలిస్తుందో, చేసిన పనులను ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారో వేచి చూడాలి మరి.